హాయ్ నమస్తే అండి. సో మరి మన ఛానల్లో రకరకాల డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. మీరు చూసే ఉంటారు. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక మీకు స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే డిజైన్స్ ఉన్నాయంటే ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ఈరోజు అయితే ఏ డిజైన్ చేద్దాము వచ్చాయండి మీరు చూసేద్దాం. సో ఇలా నార్మల్ మన హ్యాండ్ ఎలాంటి డిజైన్ కాకుండా నార్మల్ హ్యాండ్ ఎలాగైతే కట్ చేస్తాం అలా కట్ చేసిన ఈ లైనింగ్ని ఇప్పుడు దీన్ని అలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ 1.5 లేదా 1.5 లేదా 1 లేదా 1.5 మన ఇష్టం అలాగా ఒక లైన్ డ్రా చేసుకుందాం. పైన కింద కూడా డాట్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేద్దాం. ఈ ముక్కని పక్కకు పెట్టేసిన తర్వాత ఇలా 2 ముక్కలు వచ్చాయి కదా, ఈ మధ్యలో ముక్క తీసానండి. ఈ 2 ముక్కలు వచ్చిన తర్వాత నార్మల్గా ఒరిజినల్ ఉంటుంది కదా, దాన్ని కూడా మధ్యలోకి మామూలుగా కట్ చేస్తాను. ఇంకా మధ్యలో మెజర్ లేకుండా మామూలుగా కట్ చేస్తాను మధ్యలోకి. ఇప్పుడు 3.5 ఇంచెస్కి వెడల్పుతోటి ఒక క్లాత్ తీసుకొని వేరే కలర్ క్లాత్ తీసుకొని దాన్ని మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసేసి 3.5 4 వరకు కూడా తీసుకొచ్చండి. మనం ఎక్కువ వేయాలి అనుకుంటే ఇవి తక్కువ తీసుకోవాలి, లేదు తక్కువ వేయాలి అనుకుంటే ఈ డిజైన్ ఇది ఎక్కువ ఇంకా వెడల్పు ఎక్కువ తీసుకోవచ్చు. నేను చూపిస్తాను. సో ఇలా చేసేసిన తర్వాత మనకి ఇలా కొట్టంలో వచ్చింది కదా, సో దీన్ని మనం తోళ్ళలా వచ్చింది కదా, దీన్ని మనం తిరగేసేద్దాం. నేనైతే పెద్ద సూత్ ఉంటుందండి, పెద్ద హోల్ ఉంటుంది కదా, ఆ సూతో తిరగేసేస్తాను. ఏదైనా సరే మనకి డోరీలైనా ఇలాంటివైనా ఏదైనా సరే ఇలాగైతే నేను దీంతో తిరగేస్తాను. అది మీ ఇష్టం, మీరు ఎలాగైతే చేసుకుంటారో అలా. ఇదైతే ఈజీగా అయిపోద్ది అనమాట. ఎంత సన్నగా ఉన్నా లావుగా ఉన్నా సరే ఈజీగా అయిపోద్ది. ఎప్పుడు మిషన్లోనే ఆ సూది ఉంచుతాను, సో మనకి ఈజీగా ఇంకా ఎత్తుక్కోక్కర్లేదు. సో ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత సూది తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చింది మనకి. ఇలా వచ్చిన దానికి మనం ఒక 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ తీసుకొని ఇలా మధ్యలోకి ఇలాగా చాక్లెట్ లాగా పట్టుకొని దానికి ఒక టాకా వేసేద్దాం. మిషన్ మీద కూడా వేయచ్చండి, కానీ నేను టాకా మిషన్ మీద కన్నా ఎలా చేస్తే మనకి కరెక్ట్గా సెంటర్ కరెక్ట్గా వస్తుంది అనమాట, మనకు ఆ దగ్గరకు వస్తుంది దూరం లేకుండా. సో అందుకని చెప్పేసి ఇలా వేసుకొని మిషన్ మీద కూడా వేయచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి లైనింగ్ క్లాత్ ఆల్రెడీ మనం కట్ చేసాం కదా, ఒక లైనింగ్ ఒక ఒరిజినల్, మళ్ళీ ఇటువైపు ఒక లైనింగ్ ఒక ఒరిజినల్, మొత్తం 4 ముక్కలు ఉన్నాయి ఇందులో. 2 లైనింగ్ ముక్కలు 2 ఇవి. సో ఇప్పుడు నేను ఇది హ్యాండ్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఆ సెంటర్కి ఒక ముక్కకి ఇలా కొడుతున్నాను చూడండి. మీకు చాక్లెట్ షేప్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ వెడల్పు పెట్టుకోవచ్చు స్టార్టింగ్ కట్ చేసుకునేటప్పుడు. సో ఇలా పెట్టిన తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ని కూడా పెట్టేసి కుట్టేద్దాం. ఈ ఎక్స్ట్రాగా ఉంది ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు, కట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు కనిపించదు కాబట్టి. సో ఇలా తిప్పేసుకోవాలి. అంటే చాక్లెట్స్ అన్నీ ఒక పక్క, ఈ 2 కలిపి ఒక పక్క వచ్చేలాగా తిప్పేసి దానిపైన మళ్ళీ ఇంకో కుట్టేసేసి ఈ చుట్టూ ఇంక మిగతా 3 పక్కల కూడా మనం కుట్టేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉందని కట్ చేసేసుకుందాం. సేమ్ అలాగే రెండో వైపు కూడా, ఇప్పుడు ఒకవైపు నేను మీకు చూపించాను కదా, సేమ్ రెండో వైపు కూడా అలాగే అలా చూసారు కదా, కుట్టేసాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే క్లాత్ని ఒక 2 ఇంచెస్ తీసుకొని మధ్యలోకి మడత పెట్టి చూడండి, పైకి లైనింగ్ కనిపిస్తుంది, లైనింగ్ కనిపించే వైపు ఇలా కుట్టేసి, అంటే బార్డర్గా అనమాట. ఎక్స్ట్రాగా ఏమంటే కట్ చేసేసుకొని ఎత్తులు తిప్పేద్దాం. తిప్పేసి ఇప్పుడు కింద ఏదైతే కుట్టామో దాన్ని ఇలా తిప్పేసి ముందు అలా చాక్లెట్స్గా వదిలివచ్చండి, కానీ నేను నార్మల్గా కింద ఒక బార్డర్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను బార్డర్గా వేస్తున్నాను. లేదు చాక్లెట్స్గా ఉన్నా కూడా అలా వదిలేవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకా థ్రెడ్స్ ఏమైనా కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి, మంచి డిజైన్ అయితే మనకి రెడీగా అయిపోయింది, ఈజీగా అయిపోయింది. సో ఇది ఈ మధ్యలో మనకి ఏంటంటే స్కిన్ కనిపిస్తుంది అనుకుంటే వెనకాల ఇంకో క్లాత్ పెట్టుకోవచ్చు, లేదు పిల్లలకి ఇలాంటి వాళ్ళకి మాకు ప్రాబ్లం లేదు ఇలా వేసుకునే వాళ్ళకి ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ పైన ఇలాగా ఈ కొందన్స్ అయితే కొందన్స్, ప్యాచెస్ అయితే ప్యాచెస్, బీడ్స్ అయితే బీడ్స్, ఇలా మన ఇష్టం. లేదు దానికి మళ్ళీ చిన్న చిన్న లట్కన్స్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఒకటే చాక్లెట్ పెట్టుకొని దానికి లట్కన్స్ వేసుకోవచ్చు, లేదు పైన ఒకటి కింద ఒకటి చాక్లెట్ పెట్టి 3 పెట్టకుండా మన ఇష్టం అండి. ఇంకా అది మన చాయిస్ బట్టి. చూసారు కదండి, సూపర్ అంటే సూపర్ వచ్చింది. పైన మనం కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెంటర్ ఎక్కడికి వచ్చిందో చూసుకొని కుట్టేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.